తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు వ్యాపార కార్యక్రమాలకు అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు. మీరు చేయవలసిన పూజ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాల్లో కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళకూడదు. నూతన పరిచయాలను జాగ్రత్తగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుండాలి. కుటుంబ సభ్యులతో వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ దక్షిణామూర్తి స్వామివారి దండకమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు ఈరోజు సంపాదించిన దానికంటే ఎక్కువగా ఖర్చులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండటం మంచిది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు కలిసి వస్తూ ఉంటాయి. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. అలాగే వివిధ రూపాల్లో గురువులను దర్శనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వివాదాల జోలికి వెళ్ళకూడదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ హయగ్రీవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ హయగ్రీవ స్వామివారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వాళ్లకు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. అలాగే పలు రకాల శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఒప్పందాలను సమీక్షలు చేసుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గురుపాదుకా అష్టకమును పారాయణం చేయండి. కన్యా రాశి వాళ్లకు ఈ రోజు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పని భారాలు పెరుగుతూ ఉంటాయి. చేపట్టిన పనులను వివిధ రూపాల్లో విభజిస్తూ ప్రయత్నపూర్వకంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు మీకు అవసరమవుతూ ఉంటాయి. మనోధైర్యంతో కార్యక్రమాలను పూర్తి చేయాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి సమర్థ గురువు గారు. మీరు చేయవలసిన పూజ సమర్థ గురువు గారి యొక్క స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. నిర్ణయాలు తీసుకోవటంలో ఏమాత్రం కూడా తొందరపడకూడదు. అలాగే మనోధైర్యంతో చేపట్టిన పనులు విశేషంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. అధికారికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్ గురువు గారు. మీరు చేయవలసిన పూజ యతి పంచకము అనేటటువంటి స్తోత్రమును పారాయణం చేయాలి. వృశ్చిక రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక చింతన మెరుగుపడుతుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కొంత పని భారాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఒప్పంద పత్రాలను జాగ్రత్తగా చదవటం, నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వ్యాస భగవానుడు. మీరు చేయవలసిన పూజ ధాటి పంచకమును పారాయణం చేయటం మంచిది. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు శుభవార్తలు అందుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఎదురయ్యేటటువంటి ఆటంకాలను అధిగమిస్తూ ఉంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కొంతమంది మిమ్మల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ ఏకశ్లోకి భగవద్గీత పారాయణం చేసుకోవటం మంచిది.
మకర రాశి వాళ్లకు వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటాయి. భవిష్యత్తుకు అవసరమైనటువంటి పలు రకాల నిర్ణయాలను కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే గొప్పనైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. అధికారులతో, రాజకీయ పరమైనటువంటి నాయకులతో కొన్ని రకాల సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ శ్రీ వేదవ్యాస స్తుతి పారాయణం చేసుకోవటం మంచిది. కుంభరాశి వారు వృత్తిపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అంచనాలు తారుమారుతూ ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతనమైనటువంటి ఆశయాలు కలుగుతూ ఉంటాయి. లక్ష్య సాధన కోసం తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆదిశంకరాచార్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ సప్త చిరంజీవ స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. రావలసిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. కొన్ని వివిధ రూపాల్లో సందర్భానుసారంగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందుతూ ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి కవచమును పారాయణం చేయటం మంచిది.